వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా జుట్టు రాలే సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే పెద్ద జుట్టు అనేది ఈ మధ్య ఎవరికి ఉండడం లేదు. సో పొడవు జుట్టు గురించి అసలు ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఎలాంటి హెయిర్ ఆయిల్ వాడాలి, ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో దీని గురించి హెర్బల్ మెడిసిన్ ఏదైనా ఉంటుందా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. జుట్టు రాలే సమస్య అంటే ఎవరికి పెద్ద జుట్టు ఉండట్లేదు, అంతేకాదు మంచిగా జుట్టు ఉండట్లేదు, ఏం చెప్తారు, ఒత్తుగా జుట్టు ఉండట్లేదు, ఎందుకని? ఇప్పుడు పిల్లలే ఆరోగ్యకరంగా లేదు, వాళ్ళు ఆరోగ్యకరంగా లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్యకరమైన జుట్టు ఎలా పెరుగుతుంది? ఇప్పుడు చాలా మంది పిల్లల్ని, అంటే పిల్లల దగ్గర నుంచి మాట్లాడుతూ వస్తాం, చాలా మంది పిల్లలు ఆరోగ్యకరంగా ఎంత ఉన్నారు అని అడిగితే మేము ఒక 2 ఇడ్లీలు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి పోషకాహారం అందట్లేదు. అసలు జుట్టు ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద అవగాహన లేదు. జుట్టు ఎందుకు పెరుగుతుంది? జుట్టు అనేది ఒక వృధా పదార్థం, వేస్ట్ పదార్థం, మల పదార్థం. మనకు యూరిన్ మోషన్ ఎలా బయటకు వచ్చేస్తుందో, అంటే మనకు యొక్క సప్త ధాతువుల్లో అస్థి ధాతువు, మధ్య ధాతువు యొక్క వృధా పదార్థమే ఈ జుట్టు, గోర్లు. అందుకే ఇవి పెరుగుతుంటాయి. వాళ్ళ ఎముకల్లో బలమే లేదు. ఎముకల బలానికి కావాల్సిన ఆహారం వాళ్ళు తీసుకోవట్లేదు, మధ్య బలానికి కావాల్సిన ఆహారం తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళకి అది జీర్ణం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల, సరిపడిన పోషకాహారం లేకపోతే దానివల్ల ఆ యొక్క మల పదార్థాలు కూడా సక్రమంగా బయటికి రావు. అందువల్లే జుట్టు సరిపడినంత గ్రోత్ లేకుండా పోతుంది. ఇప్పుడు పిల్లలు చూడండి, పిల్లల్లో కూడా ఇంత పిలక జుట్టలే ఉంటున్నాయి, కొత్తిమీర జుట్టలే ఉంటున్నాయి. అందుకని వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి ఉండడం, ఉదయం 8 గంటలకే బస్సులు ఎక్కాల్సి రావడం స్కూళ్ళకి వెళ్ళడానికి, అందుకని సరిపడా తినకుండానే వీళ్ళు వెళ్ళడం, రోజులో సరిపడినంత నీళ్లు తాగకపోవడం. ముఖ్యంగా స్త్రీలు జుట్టు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇక్కడ స్కూల్కి పంపిస్తున్న పిల్లలకు జుట్టు రావట్లేదు సరిగా. కారణం ఏంటంటే వాళ్ళకు నీళ్లు సరిపడా తాగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి టాయిలెట్లు సరిగా లేకపోవడం వల్ల టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పనేసి వీళ్ళు తాగకపోవడం. ఇంకోటి అంటే వీళ్ళకి కంటిన్యూ పీరియడ్స్ పెట్టిందను ఆ యూరిన్కి వెళ్ళడం అనే దానికి సమయం కూడా తక్కువ ఇవ్వడం, ఆ సరిపడా వెళ్ళకపోవడం, లేకపోతే అక్కడ క్లీనింగ్ లేదని చెప్పని వీళ్ళకి ఒక అసహ్యకరమైన భావం ఉండడం, ఇలాంటి వాటి వల్ల సరిపడినంత నీరు తాగకపోయినా జుట్టు పెరగదు, జుట్టు రాలుతుంది. ఎవరినైనా బాగా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే జుట్టు రాలుతుంది అని చెప్తారో వాళ్ళకు ఒక 15 రోజులు, రోజుకు వాళ్ళ బరువును బట్టి ఒక 10-12 కిలోలకు లేదా 15 కిలోల బరువుకు 1 లీటర్ నీళ్ళైనా తాగాలి. అంటే 60 కిలోలు ఉన్నారంటే మినిమం రోజుకు 4 లీటర్లు తాగాలి. ఇంకా ఎండలో తిరుగుతున్నారంటే ఆ వ్యక్తి 6 లీటర్ల నీళ్లు తాగాలి. ఎండలో పనిచేస్తుండే వ్యక్తి అయితే 8 లీటర్ల నీళ్ళు తాగాలి, అంటే ఒక 60 కిలోల బరువు ఉండే వ్యక్తికే. మరి అంత తాగినా అనుకోండి వాళ్ళకి 15 రోజుల్లోనే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఓకే, వాటర్ డిహైడ్రేషన్ కూడా. ఎందుకంటే జుట్టు యొక్క సరిపడినంత రసధాతు మన శరీరంలో లేకపోవడం వల్ల ఇక ఎక్కడికక్కడ అది గ్రోత్ రావాల్సింది ప్రాపర్గా రాలేక కట్ అయిపోతుంటాయి అన్నమాట. మరి ఏం చేయాలి డాక్టర్? సరైన వాటర్ తీసుకోవాలి. అది ఇంకా రెండోది ఏంటంటే వీళ్ళకు ఎముకలకు మధ్యలకు, ఎముక మధ్య భాగాలకు సరిపడినంత న్యూట్రిషన్ అందగలిగే పదార్థాలు ఏమున్నాయి, వాటిని ఎక్కడ తీసుకోవట్లేదు. ఎంతసేపు మన వాళ్ళు రొటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు జుట్టు బాగా పెరగడానికి ఆకుకూరలు బాగా పనిచేస్తాయండి. అది బోన్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మునగాకు, మన యొక్క కరివేపాకు. మరి కరివేపాకు చూర్ణాలు ఎంతమంది వాడుతున్నారు, ఎలా పెట్టుకుని వాడుతున్నారు, దాంతో మంచిది ఎక్కడ వాడుతున్నారు, మునగాకు ఎంతమంది వాడుతున్నారు? ఈ మధ్య కొంత చెప్తుండే దానివల్ల ఎవరో కొంతమంది వాడుతున్నారు. అంటే తగిన మోతాదు, అంటే ఇక్కడ ఏది అతి సర్వత్రా వర్జేయదు, ఏది ఎక్కువ తీసుకోకూడదు. అట్లనే అన్నం కూడా ఎక్కువ తినకూడదు. జనరల్ గా మునగాకు మనకి అంత ఫ్రెష్ లీవ్స్ దొరకవు కాబట్టి డ్రై మునగాకు పౌడర్ వాడుకోవచ్చు. డ్రై మునగాకే దొరుకుతుందండి ఆ పౌడర్స్. ఇప్పుడు చాలా మంది అది ఒక వ్యాపారంగా చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ ఏదైనా ఇలాంటి సోషల్ మీడియా రావడం వల్ల, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇవన్నీ వ్యాపారంగా బాగానే మారాయి. ఒకప్పుడు మునగాకు మాకు ఎవరైనా సప్లై చేయమంటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు రా మెటీరియల్ కావాలంటే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటున్నారు అనమాట. ఎట్లా తీసుకోవాలి డాక్టర్ గారు అసలు మునగాకు పౌడర్ని?
మనము ఆహారంగా వండుకొని తినడం మంచిదండి. పౌడర్ రూపంలో తీసుకోవాలంటే వాటర్తో తీసుకోవడం, లేదంటే వాళ్ళకు నచ్చిన పదార్థాలతో దేంతో అయినా తీసుకోవచ్చు. క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది అక్కడ. 1 చెంచా నుంచి 1.5 చెంచా దాకా తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది తర్వాత ఇంకా ఆయుర్వేదంలో ఇట్లాంటి వాటి గురించి చాలా రకాల ద్రవ్యాలు చెప్పారండి, పోషకాహార ద్రవ్యాలు. వాటిని ఇప్పుడు నల్లేరు అంటారు చూడండి, అది బోన్స్కు మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది, బోన్స్ను కాపాడుతుంది. అట్లాగే దాంతో కూడా సఫిషియెంట్ ఈ కాల్షియం ఇంగ్రీడియంట్స్ కూడా కొంతవరకు ఉన్నాయి. ఇక మెంతులు, మనం మెంతులు వాడేది చాలా తక్కువ. మెంతులు ఎంతమంది వాడుతున్నారు చెప్పండి? అది ఎలా వాడాలో ఇప్పటికీ చాలా మందికి ప్రశ్నార్థకం. ఎందుకంటే అది వగరుగా ఉంటుంది, మనం తినలేము, లేదా చేదుగా ఉంటుంది అని అంటారు. మరి దానికి కావాల్సిన విధానం ఎలాగా? మొలకెత్తిసి తింటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. మరి చూర్ణంని ఎక్కడైనా దేంతైనా వేపుడు చేసి ఏదైనా ఆహారంలో కలిపి తీసుకోవాలి. వీటిని తీసుకెళ్లి పచ్చళ్ళలో వేసి ఆ పచ్చళ్ళు తినమంటున్నారు. పచ్చళ్ళు తింటుంటే చాలా మందికి మాకు వేడి చేసి పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇలా ఒకదానికి ఒకటి లింక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పాల్లో కాల్షియం ఉంటుంది, రాగుల్లో కాల్షియం ఉంటుంది, సజ్జల్లో కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మంచి పాలే తాగడానికి సమస్యగా తయారైపోయింది. కాబట్టి అందుకని వీళ్ళెవ్వరికి ఈ పోషకాహారం సరిగా లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ శరీరం గ్రోత్కు, పిల్లలకు టీనేజ్లో వాళ్ళకు కావాల్సిన గ్రోత్కి సరిపడినంత న్యూట్రిషనే లేకపోయినప్పుడు ఇక ఈ హెయిర్ పెరిగేంత న్యూట్రిషన్ ఎక్కడ తీసుకోగలుగుతారు? కాబట్టి వీళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ సరిగా లేకపోతుంది. ఇక ఆయిల్ విషయంకి వస్తే, ఆయిల్ అనేది మర్దన చేయడం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన శరీరానికి మర్దన చేస్తున్నట్లయితే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి అవి కొంత గ్రోత్ వస్తాయి. మీకు ఆయిల్ అంతా కూడా ఎవరికైనా ఆయిల్ వాడకుండా ఉండే వ్యక్తికి ఒక 2-3 నెలల పాటు వాడితే గ్రోత్ బాగా తెలుస్తుంది. 2-3 నెలల తర్వాత అసలు వాళ్ళకి మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్గా పోషకాహారంతో పాటు చేస్తున్నట్లయితే ఉపయోగకరం. అందుకని ప్రధానంగా హెయిర్ మీకు బాగుండాలంటే చేయాల్సింది ఏంటంటే నీరు సరిపడినంత తాగడం, గ్యాస్, ఎసిడిటీ, డైజెస్టివ్ డిజార్డర్స్ అనేది లేకుండా ఉండాలి, పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. మూడవది మలబద్ధకం అనే సమస్య లేకుండా ఉండాలి. 4వది పోషకాహారాన్ని బాగా అందించాలి. 5వది తైలమర్దనం చేసుకోవడం. ఇదండి, ఈ 5 పాయింట్స్ని కరెక్ట్గా పాటించిన వాళ్ళందరికీ కూడా హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇక షాంపూలు రోజు పెట్టి చాలామంది రకరకాల కెమికల్స్ ఉండే వాటిని, తక్కువగా ఉండే వాటిని వాడుతున్నారు. దానికంటే కొంచెం ఈ యొక్క షీకాయి, కుంకుడుకాయి, గుంటగలగర, బ్రహ్మి, వట్టివేరు ఇలాంటి వాటిని తయారు చేసి ఒక కషాయం చేసి వాళ్ళు తయారు చేసుకొని ఆ కషాయంని పెట్టి తలకు పెట్టి స్నానం చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకోటంటే మీరు కేరళ లాంటి వాటికి వెళ్తే వాళ్ళు ముందు తైలం పెట్టుకొని తర్వాత స్నానం చేస్తారు. సో అది కూడా కొంతవరకు వాళ్ళకు హెయిర్ బాగుండడానికి ఉపయోగపడుతుందని కొంతమందిలో అక్కడ బాగుంటుంది. కాబట్టి అదొక దానిలోని సైన్స్ ఏంటో మనం గమనించాలి. తైలాన్ని వాళ్ళు అంటే స్నానానికి వెళ్ళే ముందు తైలం పెట్టుకుని తర్వాత వాళ్ళు ఒట్టిగా స్నానం చేసి వస్తారు, షాంపూలు పెట్టరు. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో షాంపూ వాళ్ళకి అవసరాన్ని బట్టి చేస్తారు. ఇప్పుడు ఈ షాంపూలతో చాలా మందికి అలవాటు అయిపోయింది కాబట్టి రోజు షాంపూ పెట్టి చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు షాంపూ పెట్టకుండా చేయకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. చాలా మందికి ఈ డాండ్రఫ్ లాంటివి ఉంటున్నాయి, ఇది కూడా హెయిర్ ఫాల్ అవడానికి కారణమవుతుంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులే ఆరోగ్యంగా ఉండట్లేదు కాబట్టి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా లేక వీళ్ళకి 20 ఏళ్ళకే వైట్ హెయిర్స్ వచ్చేస్తుండే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలో రకరకాలుగా తెలుసుకుని ప్రయత్నం చేయడం ద్వారా సాధించవచ్చేమో కానీ ఉట్టిగా ఏదో ఆయిల్తోనో, షాంపూతోనో, ఏదో టాబ్లెట్తోనో మనము పూర్తి పరిష్కారాన్ని కానీ బాగా మీరు కోరుకున్నంత లాభాన్ని కానీ పొందలేకపోతారని నా అభిప్రాయం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో పోషకాహార లోపం కూడా ప్రధాన కారణమే దీనికి. అవును. సో అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్లు. దాంట్లో ఏదైనా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుందా? పోషకాహారం తీసుకుంటున్నాము, దాంతోపాటు ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? హెయిర్ గ్రోత్ అనేసరికండి మనకు మేమైతే కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ ఉండే వాటిని ఇస్తామన్నమాట పిల్లల్లో వచ్చే వాళ్ళకి. ఇంకా హెర్బ్లో తీసుకునేసరికి భృంగరాజు లాంటిది కూడా లోపల కూడా తీసుకోవచ్చు అనమాట. గుంటగలగర, బ్రహ్మి, మెంతి ప్రిపరేషన్ అంత కాంబినేషన్లో ఉన్నవి కానీ ఇంకా చాలా రకాల హెర్బ్స్, డిఫరెంట్ హెర్బ్స్, తిప్పతీగ ఇట్లాంటి వాటితో కాంబినేషన్తో చేసిండే వాటిస్తాం. ఇక ప్రధానంగా త్రిఫలా కూడా దీంతో కలిసే ఉంటుంది. తర్వాత ఐరన్ మాకు లోహ భస్మం అని చెప్పని
మనకు ఆయుర్వేదంలో ఎక్కువగా చాలా చోట్ల మనం వాడతాము. ఇంకా ప్రవాళం అని భస్మం చెప్పని కొన్ని భస్మాలు వాడతాం. ఇవన్నీ ఒక మినరల్ కాంపౌండ్, బాగా పనిచేస్తాయి కూడా. వాటితో మంచి గ్రోత్ని తీసుకురావడానికి కొంతవరకు. ఈ గుంట గలగరాకు అంటే అది జుట్టు పెరగడానికి యాక్చువల్గా గుంటగలగరాకు మన శరీరానికి ఒక ఆకుకూర లాంటిదండి. అది మనం వండుకొని తినొచ్చు. కొన్ని ఆ ఆకుని ఇట్లా నలిపితే బ్లాక్ రంగు వస్తుంది కాబట్టి అది మనకు బ్లాక్గా రావడానికి ఉపయోగపడుతుంది తప్పని ఉపయోగిస్తారు. ఇది గుంటగలగరాకు ముందు ప్రధానంగా లివర్ డిజార్డర్స్లో బాగా పనిచేస్తుంది. ఈవెన్ జాండీస్ని కూడా తగ్గించగలుగుతుంది అనమాట. అది బ్లడ్ ప్యూరిఫై చేయడంలో కొంతవరకు పనిచేస్తుంది. ఈ కొంతమందికి ఈ మైగ్రైన్, కంటి సమస్యలు వీటిలో కూడా పనిచేస్తుంది అనమాట. ఇక రెడ్డి వారి నానబాలు అని ఉంటుంది. సో అది చిన్న అంటే యాక్చువల్గా మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ప్లాంట్స్ చాలా వరకు ఉపయోగపడతాయండి వీటిలో. గుంటగలగర అనేది ఒక జుట్టు సంబంధించిన సమస్యలకు కానీ, మనకు లివర్ సంబంధించిన సమస్యలకు కానీ ఒక మంచి ఇంగ్రీడియంట్. అలాగే నీలి కూడా వేరే ప్లాంట్ అండి. అది గుంటగలగర వేరు, నీలి వేరు. ఆ యొక్క ప్లాంట్ కూడా ఈ గుంటగలగరాగా ఎలా పనిచేస్తుందో అలాగే అది నీలి రంగు దాంతో తీస్తారనమాట. అది కూడా లివర్ డిజార్డర్స్ మీద పనిచేస్తుంది. ఇంకా వెంపలేని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు బయట చిన్న చిన్న మొక్కలు రోడ్డు పక్కన కూడా దొరికేగలిగేవే. అంటే బట్ మనం ఎప్పుడైనా సేకరించుకోవాల్సినప్పుడు నాణ్యమైన ప్రదేశంలో సేకరించుకోవాలి. అంటే ఎక్కడైనా పంట పొలాల్లో ఉండే చోట, ఎందుకంటే అందరూ ఈ డస్ట్ అంతా వచ్చే చోట రోడ్డు పక్కన అలాంటివి కలెక్ట్ చేసుకున్నట్లయితే వాటిలో లెడ్ కంటెంట్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయి మళ్ళీ వేరే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాటికి నిపుణుల సమక్షంలో తీసుకుంటేనే మంచిది. అంటే నిపుణులు అనడం కన్నా ఇక్కడ నాణ్యమైన ఆ పదార్థాలని సేకరించుకొని ఉపయోగించుకోవాలి అనేది. ఎందుకంటే రోడ్డు పక్కన లాంటి వాటిలో ఉండే వాటిలో తీసుకున్నప్పుడు ఈ పొల్యూషన్ వల్ల దాని గుణాలన్నీ కూడా వీటికి వచ్చేస్తున్నాయని ఒక పరిశోధనలో తేలింది. కాబట్టి అలాంటివి కాకుండా పంట పొలాల్లో ఇంకా అడవి ప్రాంతంలో సేకరించేవైతే చాలా బాగా, ఎందుకంటే అక్కడ కల్తీ అయ్యే అవకాశాలు ఏమి లేవు కాబట్టి వాటిలో ఎక్కువ ఆర్గానిక్ మాన్యూర్ ఉండడం వల్ల ఆ చెట్లు పడిపోయి వాటి ఆకులతోనే మాన్యూర్ తయారయ్యి వాటి పోషకాలతో బయటకు పెరుగుతాయి కాబట్టి వాటిలో పోషక విలువలు బాగుంటాయి. అలాంటిది తీసుకోవడం ఉత్తమం అండి. జుట్టు తెల్లబడింది అంటే నల్లబడాలంటే అసలు ఏముంటుంది డాక్టర్ గారు? అంటే నాకైతే నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా వచ్చేటట్టు ఏమీ లేదు. ఈ రకరకాల హోమ్ రెమెడీస్ చెప్తున్నారు కానీ ఎక్కడి వరకు వచ్చాయి వాటిలో అంత ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే గోరింటాకుని, అది మనకు బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఆ గోరింటాకుతో బ్రహ్మి, భృంగరాజు ఇలాంటివి కలిపి హెన్నా అని పెట్టుకుంటుంటారు కదా, అది పెట్టుకొని అది చేసుకొని కలర్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరుసటి రోజు ఈ నీలి ఆకుని నానబెట్టి సేమ్ అదే విధంగా కాంబినేషన్ చేసి మళ్ళీ నీలి ఆకుతో దాన్ని పెట్టుకొని చేసినట్లయితే అది బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ నీలి ఆకుతో బ్లూయిష్ వస్తుంది. రెండు కలిపి బ్లాక్గా వస్తుంది. అది రెగ్యులర్గా వీళ్ళు ఫ్రీక్వెంట్గా వాడుతుండాలి. అట్లనే ఒక 4-5 అప్లికేషన్స్లో అప్పుడు వీళ్ళకు నేచురల్గా బ్లాక్నెస్ కనపడుతుంది అనమాట. మళ్ళీ వేసిన వెంటనే కనపడదు. చాలామంది మేము పెట్టామని మీరు చెప్పారు, మేము పెట్టగానే మాకు అసలు బ్రౌన్ అయింది, మరుసటి రోజు బ్లాక్ కాలేదని అంటుంటారు. అది 4-5 అప్లికేషన్స్ చేసిన తర్వాత బాగుంటుంది. రెండోది అంటే నీలి ఆకుని సేకరించేటప్పుడు కూడాను దాంతో ఆ నీలి గుణము అనేది వచ్చిన తర్వాత దాన్ని కలెక్ట్ చేసినవి అయితే బాగుంటుంది. కొంతమంది రైతులు దాన్ని పండించినా కూడా సేల్స్ కోసం తొందరగా మార్కెట్ వస్తుందంటే ముందుగా కట్ చేసి చేశారనుకోండి, అది మనం ఎంత పరిశీలించినా మనకు అర్థం కాదు. కాబట్టి కొంతమందికి ఒక్కొక్క సందర్భంలో రాలేకుండా పోతుంటుంది. అలాంటప్పుడు నాణ్యమైన గోరంటాకు, నాణ్యమైన నీలి ఆకుని మీరు సేకరించుకుని ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితం ఉంటుందండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. జుట్టు రాలే సమస్య వస్తుందంటే దానికి పోషకాహార లోపము, సరైన ఆహార విధానాలు లేకపోవడం వల్ల అని చెప్పారు. హోమ్ రెమెడీస్ ఉన్నాయి కానీ మంచి ఆహారం తీసుకోవాలి, సఫిషియెంట్ స్లీపు, స్ట్రెస్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా దానికి చాలా చాలా ఇంపార్టెంటే. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.